అన్న బత్తాయిలు ఏమనుకుంటున్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల దగ్గర క్రిస్టియన్ల దగ్గర ఇప్పుడు క్రిస్టియన్ మీద పడ్డారు బ్రదర్. ఏది ఈ పాస్టర్లు సంపుడు ఇది ఒక అజెండా ఏది, ఎందుకంటే వీళ్ళు వెనకాల ఉండి చేయిస్తున్నంత ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవడైతే వచ్చిర్రో ఓకే ఇంత అన్ని బొర్రలు వేసుకొని మఠాధిపతులు సోకాళ్ళు పీఠాధిపతులు అంటే వాళ్ళందరూ ఇలా మన రాష్ట్రంలో ఈ రాధా మనోహర్ దాస్ గాడో లేకపోతే ఆ యొక్క చిన్నజీయర్ గాడు ఇంకోడోడో వాళ్ళ కొడుకులు అట్లా ఉత్తర భారతదేశానికి అట్లాంటి చెత్త కొడుకులు మస్తు మంది ఉన్నారు. ఓకే వీళ్ళందరూ ఈ మోడీ అనేటోడు ఒకటి బొమ్మ. ఓకే దాని వెనకాల ఉండి ఈ ఆర్యులు ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెనకాల ఉండి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఎట్లా వాళ్ళ బ్రాహ్మణుడు పైన ఉండడానికి కావాల్సిన ఏమేం చర్యలు ఉండాలి అంటే దేశ ప్రజల దగ్గర ఒక్కరి దగ్గర కూడా సంపద ఉండకూడదు. అది ఒక్క క్రిస్టియన్ ఇస్లామే కాదు, హిందువుల దగ్గర కూడా ఎవరి దగ్గర ఉండాలి సంపద? గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, బనియాలు, అట్లనే ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు వీళ్ళ దగ్గర తప్ప దేశంలో ఎవరి దగ్గర చిల్లిగా ఉండదు. మెయిన్ సోర్స్ ఏంది? డబ్బులు అవి కాకుండా ఈ భూముల మీద పడ్డారు. మరి ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు కూడా తిరిగి ఇచ్చేయాలి. రాజుల కాలంలో బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు తిరిగి ఇచ్చేయాలి. ఇలా రాజుల కాలంలో భూస్వాములకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలి. మరి చట్టం అందరికీ ఒకటే కావాలి కదా, ఒకరికి డిఫరెంట్ గా ఇంకొకరికి డిఫరెంట్ గా పనిచేయద్దు కదా. ఇట్స్ అబ్జల్యూట్ యొక్క అబ్యూస్ ఏమంటారు. వెనకట ఎట్లా చేసిండ్రో మనం ఊహించవచ్చు. దీన్ని బట్టి వెనకట మన తల్లిదండ్రులు మన పూర్వీకులు అదే మన తాతలు ముత్తాతలు ఎట్లా బతికిర్రో ఒక్కసారి ఇవన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇలా పాస్టర్లను చంపడానికి 2 కారణాలు. ఒకటి ఫస్ట్ కారణం ఏంది అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఆయన రాజమండ్రి పోయి ఆ పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు చెప్తున్నాడు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు. ఈ ఎస్సీలు ఎస్టీలు కూడా చదువుకొని పైకి వచ్చిర్రు అనుకో, ఇక వాళ్ళకి మాకేం తేడా ఉంది? మేము చెప్పేదంతా పొద్దుగాలేస్తే మా చెత్త అంతా మా యొక్క సనాతన అధర్మాలు చెప్తున్నదంతా ఆర్యుడు గొప్పవాడని చెప్పబడుతుంది, ఆర్యుడు పైన ఉండాలని చెప్పబడుతుంది. వీళ్ళు కూడా చదువుకొని వీళ్ళు పైకి వస్తే ఇక వాళ్ళకి మాకేం డిఫరెన్స్ ఉంది? మా సిద్ధాంతమే తప్పు అయిపోయింది కదా. కాబట్టి అట్లా ఎవరైనా వీళ్ళని పైకి తెచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేస్తాం. అదొక కారణం. రెండోది ఏంది, రెండో కాన్సెప్ట్ ఏంది, ఎట్లయితే కొన్ని రాజ్యాలు ఇస్లామిక్ స్టేట్స్ ఇస్లాం రాజ్యాలు క్రిస్టియన్ రాజ్యాలు ఉన్నాయో భారతదేశాన్ని సనాతన అధర్మ రాజ్యంగా చేయాలి. అంటే అన్య మతాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? వాళ్ళు ఈ సనాతన అధర్మం లెక్కన కన్వర్ట్ కావాలి, లేదు అంటే వాళ్ళని చంపేస్తాం. ఈ రెండే ప్రధాన కారణాలు నాకు అర్థమైన కాడికి.